అమెరికా ప్రజలు నో కింగ్స్ అనే పేరుతో దగ్గర దగ్గర 50 రాష్ట్రాల్లో 3100 చోట్ల 90 లక్షల మందికి పైగా జనాభా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఎవడి కోసం యుద్ధం? లాభాల కోసం యుద్ధమా? మా సైనికుల ప్రాణాలని నువ్వు తాకట్టు పెట్టేస్తావా? అన్యాయమే చట్టమైనప్పుడు నిరసన ప్రతిఘటన అవుతుందంటూ వీళ్ళైతే అందరూ బయటకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు అమెరికా ప్రజలు. అయితే దీని గురించి ఇప్పుడు వైట్ హౌస్ స్పందించింది. ఇదంతా కూడా ఎటువంటి ప్రజల మద్దతు లేనటువంటి వామపక్షాలు చేస్తున్నటువంటి ఒక నాటకం అని వైట్ హౌస్ అయితే కొట్టిపారేసింది. అయితే సర్వేలో మాత్రం ట్రంప్కి 49% మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, అలాగే మరో 12% మంది వ్యతిరేకిస్తున్నారు. అంటే 40% మంది మాత్రమే ఆయన్ని కోరుకుంటున్నారు, దగ్గర దగ్గర 60% మంది అయితే ఆయన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకు అంటే అమెరికా ప్రజలకి ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంగా ఉండాలి. యుద్ధాలు అమెరికాకి కొత్త ఏమీ కాదు, ఇప్పటి నుంచి మొదలైనవి కాదు. ప్రపంచంలో సగం యుద్ధాలు, సగం కాదు 60% యుద్ధాలు అమెరికా వల్లే జరుగుతాయి. అంతెందుకు, మనకి పాకిస్తాన్కి జరిగేటటువంటి యుద్ధాల్లో కూడా చాలాసార్లు అమెరికా పాకిస్తాన్ వెనుకుంటుంది, ప్రోద్బలిస్తుంది. నీకెందుకు, నేను చూసుకుంటాను, నువ్వు దాడి చేయంటది. మళ్ళీ అదే వచ్చి గాయమైన తర్వాత పాకిస్తాన్కి మందు రాస్తుంది. అరే ఇలా కాదు, నేను అలాగనుకున్నాను అంటది. కాబట్టి ఎక్కడ యుద్ధం జరిగినా అమెరికా ఉంటుంది. ఎందుకు? తన యొక్క ఆయుధాలు అమ్ముకోవాలి, అలాగే మిగతా దేశాలు యుద్ధంలో కొట్టుకొని చావాలి, తద్వారా అది లాభపడాలి. అందరూ నష్టపోతే అది లాభపడుతుంది. యుద్ధ ఆయుధాలు అమ్ముకోవచ్చు, తన దగ్గర ఉన్నటువంటి మిగతా వస్తువులు అమ్ముకోవచ్చు, పైగా వాదార్చుతుంది సూపర్ పవర్ దేశంగా. అందుకే చైనాని ముందుకు రానివ్వదు. చైనా ఇప్పుడు ముందుకు రావడమే కాకుండా భారత్ కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్ళిపోతుంది. ఇదేంటిది, మామూలుగా మనల్ని అడుక్కోవాలి కదా, అలాంటిది మళ్ళీ వీళ్ళు అభివృద్ధి వైపు వెళ్తారేంటి అనే ఒక అసూయ ఇప్పుడు కూడా అమెరికాకు ఉంటుంది. యూరప్ దేశాలు ఎంత అభివృద్ధి చెందినా అవేమి ఇది అవ్వదు, కానీ ఆసియా దేశాలు ఏదైనా అభివృద్ధి సాధిస్తే భరించలేవు.